శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక తగిన శాస్తి. ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి 2 భార్యలు. వాళ్ళిద్దరి మీద రాజు సమానమైన ప్రేమ కలిగి ఉంటున్నాడు. కానీ చిన్నరాణికి మాత్రం రాజు అంటే ప్రేమ లేదు. పైగా రాజుని పెద్దరాణిని ఎలాగైనా చంపించేసి తనే రాజ్యం ఏలుదామని దురుద్దేశంతో ఉన్నది. ఈ ఉద్దేశంతోనే రోజు రాజుగారికి క్షౌరం చేసే మంగలిని పిలిపించింది. కారణమేమై ఉంటుందా అని భయపడుతూ మంగలి చిన్నరాణి అంతఃపురానికి వెళ్ళాడు. ఆత్రంతో వేచి ఉన్న చిన్నరాణి వాడు కనపడగానే దాసీ వాళ్ళందరినీ అవతలికి పొమ్మని ఆజ్ఞాపించింది. వాళ్ళందరూ వెళ్ళిపోగానే మంగలిని పిలిచి ఇలా అన్నది: ఓయి మంగలి, నేనొక పని చెప్తాను. చెప్పినట్టు చేశావో 1000 రూపాయలు ఇస్తాను. నువ్వు కోరుకున్న భూములు ఇస్తాను. చేయకపోయావంటే తల కొట్టి కోట గుమ్మానికి వేలాడదీయిస్తాను అన్నది. ఆ మంగలి వణికిపోతూ, చెప్పండి తల్లి, తప్పకుండా నడుచుకుంటాను అన్నాడు. అప్పుడు చిన్నరాణి మంగలితో, చూడు, నేను చెప్పబోయేది చాలా రహస్యం. పిట్టకైనా తెలియనివ్వకూడదు సుమా అని హెచ్చరించింది. అని ఇలా చెప్పసాగింది. నువ్వు రాజుగారికి క్షౌరం చేసేటప్పుడు గురి చూసి వారి కంఠం కోసేయాలి, తెలిసిందా అని చెప్పి 1000 రూపాయల సంచి వెంటనే చేతికిచ్చింది. పని జరిగిన తర్వాత కోరుకున్న భూములు ఇస్తానన్నది. ఈ పని జాగ్రత్త సుమా అని మంగలిని మరీ హెచ్చరించి పంపించింది. బహుమానాలకు ఆశపడిన మంగలి రాజుగారికి మళ్ళీ ఎప్పుడా క్షవరం చేయడం అని సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. రాజుగారి కోటకి 5 మైళ్ళ దూరంలో ఒక చిన్న పల్లెటూరున్నది. ఆ ఊళ్ళో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ ఊరికి రాజుగారి బస్తీకి మధ్యన ఒక చిట్టడవి ఉంది. ప్రతిరోజు అడవి దాటి 5 మైళ్ళు నడిచి వచ్చి బ్రాహ్మడు రాజుగారి బస్తీలో సీతారామాభ్య నమః అని అంటూ భిక్షాటన చేయాలి. ఆ ఊళ్ళో దొరికిన బియ్యం గింజలు పట్టుకుని పోయి భార్యాబిడ్డల్ని పోషించుకోవాలి. ఒకనాడు మామూలు ప్రకారం బ్రాహ్మడు తెల్లవారుజామునే లేచి అడవి మార్గం పట్టి వెళుతున్నాడు. కొంత దూరంలో ఒక ఎలుగొడ్డు కనపడింది. అది దాని వీపు ఒక చెట్టుకు మొదలుకు పెట్టి రాసుకుంటూ ఉంది. తన వైపే వస్తుందనుకున్నాడు బ్రాహ్మడు. భయం చేత అతనికి ముచ్చెమటలు పోసేసి కాళ్ళు చేతులు కంపించడం ప్రారంభించింది. సరే, పైన దేవుడున్నాడు కదా అని చెప్పి గుండె నిబ్బరం చేసుకుని బ్రాహ్మడు ధైర్యంతో ఇట్లా ఎలుగొడ్డును వర్ణిస్తూ పాట మొదలుపెట్టాడు. రాస్తావు రాస్తావు చూస్తావు, చూచి చూచి ఏం చేస్తావు. కొంతసేపటికి ఎలుగుబంటి దాని దారినది పోయింది. బ్రాహ్మడు సంతోషపడ్డాడు. ఆ సంతోషంలో బ్రాహ్మడు తన మామూలు సీతారామాభ్య నమః అనడం పోయి ఊళ్ళో మాయావారానికి వెళ్ళినప్పుడు కూడా రాస్తావు రాస్తావు చూస్తావు, చూచి చూచి ఏం చేస్తావు అని పాడుతూ భిక్షాటన చేస్తూ వచ్చాడు. ఊళ్ళో పని ముగించుకుని బ్రాహ్మడు కోటలోకి వెళ్ళాడు. అక్కడ ఈ కొత్త పాటే పాడేసరికి మామూలు ప్రకారం అతనికి ఎవ్వరూ సంభావన ఇవ్వలేదు. కనిపెట్టుకుని విసుగొచ్చింది బ్రాహ్మడికి. చివరికి అక్కడ కిందని ఒక బొగ్గు అగపడేసరికి దానితో కోటగోడ మీద తన నిలబడ్డ చోటున ఆ పాటనే రాసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ మరునాడు రాజు క్షవరం చేయించుకుందామని మంగలిని పిలిపించాడు. సమయం చిక్కింది కదా అని వాడు కూడా సంతోషపడ్డాడు. బ్రాహ్మడు పాట రాసిన గోడకి ఎదురుగానే రాజుగారు కుర్చీ వేయించుకుని క్షవరంకి కూర్చుని మంగలి వైపు చూశాడు. మంగలి పొది నుంచి కత్తి తీసి నూరడం ప్రారంభించాడు. కానీ చేతులు వణికాయి. మళ్ళీ ఎట్లానో ధైర్యం తెచ్చుకుని చాలాసేపు కత్తి పదును పెట్టి రాజుగారి మెడవైపు ఒకసారి, తన కత్తి వైపు ఒకసారి చూస్తున్నాడు. ఇంతలో రాజు తన ఎదుట గోడ మీద ఉన్న పాట చూసి పైకి చదివాడు. రాజు పాడగానే మంగలికి తనని గురించి అనుమానించి ఇట్లా పాడుతున్నాడనుకుని చేతిలో కత్తి పొది అక్కడే విడిచిపెట్టి తుర్రుమన్నాడు. నలుగురు కలిసి మంగలిని పట్టి బంధించారు. రాజు ఎదుట నిలబెట్టారు. ఒక్క ముక్క కూడా దాపరికం లేకుండా ఉన్నదున్నట్టు మంగలి చెప్పేశాడు. చిన్నరాణి చేసిన మోసం తెలిసి సభలో అందరూ ఆశ్చర్యపోయారు. రాజుకి ఆగ్రహం కలిగింది. చిన్నరాణి నిలబడ్డ పాటున లాక్కుని రమ్మని ఆజ్ఞాపించాడు. చిన్నరాణి వచ్చి, తెలియక చేశాను, ఈ తప్పు క్షమించండి అంటూ ఎంతో ప్రాధేయపడింది. ఇటువంటి దుష్టురాలిని ఎంతమాత్రమూ క్షమించరాదు. అరణ్యంలోకి తీసుకువెళ్లి తల నరికించేసి కోట గుమ్మానికి వేలాడదీయవలసిందే. ఈ మంగలిని ఒక పుష్కరం వరకు చెరసాలయందు ఉంచవలసింది అని రాజు శిక్షలు విధించాడు. ఇదంతా జరిగిన తర్వాత రాజుకి ఒక చిన్న సందేహం కలిగింది. ఈ కోటగోడ మీద ఉన్న పాట చూడడం వల్ల కదా నా ప్రాణాలు దక్కాయి. ఇటువంటి పాట ఎవరు రాశారు, ఎందుకు రాశారు అని, ఈ పాట ఎవరు రాశారో వారికి 1116 బహుమానం ఇస్తామని చాటింపు చేయించమని ఆజ్ఞాపించాడు. అలానే వేయించారు.
ఆ చాటింపు విన్న వాళ్ళందరూ ఆ రాసింది నేనే నేనే అంటూ దెబ్బలాడుకుంటూ రాజుగారి కోటలో ప్రవేశించారు. రాజు వీళ్ళందరినీ చూసి, సరే బాగానే ఉంది, ఈ పాట రాసిన కారణం ఏమిటి అని అడిగేసరికి సమాధానం చెప్పలేక తెల్లమొహం వేసి ఒక్కొక్కడే జారుకున్నారు. మరునాడు మామూలుగా మన బ్రాహ్మడు ఊళ్ళోకి వచ్చాడు యాయావరం కోసం. ఎవళ్ళు చూసినా ఆ గోడ మీద పాట గురించే వింతగా చెప్పుకుంటున్నారు. కోటలోకి వెళ్లి బ్రాహ్మడు ఒక భటుడిని పిలిచాడు. ఈ కోటగోడ మీద పాట రాసిన బ్రాహ్మడు వచ్చాడు అని వర్తమానం చేశారు రాజుగారికి. రాజు సంతోషంతో బ్రాహ్మణ్ణి లోపలికి పిలిపించి ఈ పాట రాసిన కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. బదులుగా అడవిలో ఎలుగుబంటి కథ అంతా పూసుకొచ్చినట్టు చెప్పాడు బ్రాహ్మడు. ఇది విని రాజు బ్రాహ్మడికి 1116 బహుమానం ఇవ్వటమే కాకుండా తన కొలువులో ఉద్యోగం కూడా ఇప్పించాడు. అంతటితో బ్రాహ్మడి దరిద్రం తీరిపోయింది. చక్కగా ఉద్యోగం చేసుకుంటూ భార్య బిడ్డలతో హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.